అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మెడిటేషన్ చేస్తుంటే మార్నింగ్ నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే ఈ పర్సన్ అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు, నాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందన్నమాట. సో ఇది మీకు కూడా 100% యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ రీడింగ్ ఈరోజు చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ రీడింగ్స్ అన్నీ మన ఛానల్లో వచ్చే రీడింగ్స్ అన్నీ మీకు ఖచ్చితంగా నచ్చితే కాదు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రెజొనేట్ అయితే, మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రిలేటెడ్గా ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది, నాకు సపోర్ట్ దొరుకుతుంది. నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీకు రీడింగ్ చేసి మీ సిచ్యువేషన్స్ని డెవలప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఈరోజు అసలు ఈ పర్సన్ మీ లైఫ్లోకి అసలు ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి టవర్ వచ్చింది. ఓకే, సో అసలు ఏంటి సిచ్యువేషన్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మెయిన్లీ అండి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, నేను సేమ్ జెండర్కి చూడొచ్చా అని చెప్పి. ఎవరైనా చూడొచ్చండి. ఎస్, ఖచ్చితంగా మీ సేమ్ జెండర్ కోసం కూడా మీరు చూడొచ్చు. మేల్ ఫీమేల్ మాత్రమే కాదు, మనకు అందరూ సమానమే. ఓకేనా, వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి వాళ్ళు సేమ్ జెండర్స్కి కూడా చూడొచ్చు. ఓకే, మీరు ఎవరైతే పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, మీరు మీ పర్సన్ని మీరు ఇక్కడ ఊహించుకోండి. ఓకే, సో ఇక్కడ రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఏమీ డిఫరెన్స్ లేదండి, అందరూ సమానమే. మీ పర్సన్ మీరు ఊహించుకోండి. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే మీ పర్సన్ మెయిన్లీ చాలా ఈగోస్టిక్ పర్సన్ ఇక్కడ. ఓకే, సో అలాంటి లైఫ్లోకి ఇంకో పర్సన్ వచ్చారు. ఓకేనా, అంటే మీకంటే ముందు జరిగిన సిచ్యువేషన్స్ చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ క్వీన్ ఇద్దరు వచ్చారు. ఖచ్చితంగా మీకంటే ముందు ఈ పర్సన్ లైఫ్లో ఒక పర్సన్ అయితే ఉన్నారు. సో వాళ్ళిద్దరు చాలా 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 హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేశారన్నమాట. చాలా డ్రీమ్స్ పెట్టుకున్నారు, మంచిగా సెటిల్ అవ్వాలనుకున్నారు, సెటిల్ అయ్యి వాళ్ళకంటూ ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది సెటిల్ చేసుకోవాలనుకున్నారు. బట్ అవన్నీ కుప్పకూలిపోయాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలోకి థర్డ్ పర్సన్స్ వచ్చారు. అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, ఫ్రెండ్స్ సంథింగ్ ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరిని విడదీశారన్నమాట. సో వీళ్ళిద్దరూ ఈ ఫ్రెండ్స్ మాటలకి మానిపులేట్ అయిపోయి ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మధ్య డిస్టర్బెన్స్ వచ్చేసింది. మెయిన్లీ ఇక్కడ డిస్టర్బెన్స్ ఏంటి అంటే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి వీళ్ళిద్దరి మధ్య అటాక్ అయ్యాయి. మేబీ వీళ్ళిద్దరిలో ఎవరో ఎక్కువ అవ్వడం, ఎవరో తక్కువ అవ్వడం అనేది కూడా జరిగింది. సో అందుకే మనకంటే తక్కువ పర్సన్ కదా, ఐ మీన్ ఫినాన్షియల్గా నేను చెప్తున్నాను. సో మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఉండదేమో అన్నట్టుగా వీళ్ళు వేరే ఎవరో చెప్పడం వల్ల ఈ పర్సన్ నీకంటే తక్కువ, నువ్వు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నావు, ఫినాన్షియల్గా బాగా సెటిల్ అయిన పర్సన్వి, సో అందుకే నీకు అసలు వీళ్ళు సరిపోరు అని ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఇద్దరు ఒకరు మ్యానిపులేట్ అయిపోయారు. వేరే వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చేసింది. బట్ ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా అనుకున్నారండి, మంచిగా సెటిల్ అవ్వాలి, ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ మనం సెట్ చేసుకోవాలి, సొసైటీలో మనకంటూ ఒక నేమ్ తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు, చాలా కష్టపడ్డారు. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ అనే వాళ్ళు వచ్చారో వీళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చేసిందన్నమాట. సో వీళ్ళు పెళ్లి వరకు కూడా పెళ్లి వరకు వెళ్ళకుండానే వీళ్ళిద్దరి మధ్య, సారీ నవ్వుతున్నాను కాదు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకెందుకు అసలు ఎందుకు ఇలా తెలిసి తెలియక ఎందుకు చేస్తారా అనిపిస్తుందండి. నేను చాలామందిని చూస్తున్నాను కదా. ఇప్పుడు
అంత మెచ్యూర్డ్గా ఉంటూ, టీనేజ్ అంటేనే ఇప్పుడు చాలామంది చాలా మెచ్యూర్డ్గా ఉంటున్నారు. సో ఇంత మెచ్యూర్డ్గా ఉంటూ, ఇంత సోషల్ మీడియా మన చేతుల్లో ఉంటూ, అన్ని విషయాలు కూడా మనకి చాలా టెక్నికల్గా చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి. సో అయినా కూడా ఎందుకని ఇంత అమాయకంగా చేస్తారా, పిచ్చితనంతో చేస్తారా, మూర్ఖత్వంతో చేస్తారా, నేను చెప్పలేకపోతున్నాను. సో అసలు ఎలా కూడా వీళ్ళని అనలేకపోతున్నాను. సో అందుకే ఇలాంటివి చూస్తే నాకు ఎందుకో చాలా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా అలాంటి సిచ్యువేషన్సే జరిగాయి. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన మ్యానిపులేట్ అయ్యారో, వీళ్ళిద్దరి మధ్య వచ్చిన థర్డ్ పర్సన్స్, ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు మ్యానిపులేట్ చేసేసారో, వీళ్ళు మ్యానిపులేట్ అయిపోయి వీళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చేసాయి అన్నమాట. బట్ ఏంటంటే వీళ్ళు చాలా 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 ఊహించుకున్నారు. ఒక మంచి ఫ్యామిలీ సెట్ చేసుకోవాలి, మనకు ఫ్యూచర్ కిడ్స్ అని, ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి మనకి సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఇట్లా చాలా ఊహించుకున్నారు వీళ్ళు. బట్ ఏంటంటే వీళ్ళ ఆశలన్నీ కుప్పకూలిపోయాయి అన్నమాట. ఆ టైంలోనే ఈ పర్సన్ ఎలా అయిపోయారు, పైనుంచి కింద పడిపోయినట్టుగా మన లైఫ్లో ఇంకా సర్వం కోల్పోయాము, ఇంకా మనకేం జీవితం లేదు అన్నట్టుగా వీళ్ళు అయిపోయారు. టవర్ మూమెంట్ వచ్చేసింది వీళ్ళ లైఫ్లో. టవర్ అంటే ఒక్కసారిగా ఎక్కడో ఉన్న వాళ్ళు సడన్గా రాత్రికి రాత్రి డిజాస్టర్ అయిపోయే వాళ్ళ లైఫ్లో కింద పడిపోవడం అన్నమాట. అది నష్టం కానివ్వండి, జీవితంలో ఏదైనా లాస్ అవనివ్వండి, ఒక పర్సన్ని కోల్పోవడం కానివ్వండి, ఇది జరిగింది. సో అప్పుడు ఈ పర్సన్ ఇలా అయిపోయారు. ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని చెప్పి అమ్మాయి అనుకోని అవసరంలా, అబ్బాయి కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ ఈ పాస్ట్లో ఎవరైతే పర్సన్ వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయారో, ఆ తర్వాత మీ పర్సన్ సిచ్యువేషన్ ఇట్లా అయిపోయింది. అలా థింక్ చేస్తూ ఉన్న టైంలోనే మీరు వచ్చారు ఈ లైఫ్లోకి, మీ పర్సన్ లైఫ్లోకి. మళ్ళా ఒక హ్యాపీ, ఇది 4 of Wands అన్నమాట. మళ్ళీ ఈ పర్సన్కి ఒక కొత్త ఆశ వచ్చిందన్నమాట. ఎస్, నాకు మళ్ళీ మంచి లైఫ్ వచ్చింది ఈ పర్సన్తో, నేను మంచి లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఖచ్చితంగా ఈ పర్సన్తో ఒక మంచి లైఫ్ అయితే దొరుకుతుంది. అంటే ఇంతకుముందు నా పాస్ట్లో నా పర్సన్తో ఏదైతే కోల్పోయానో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి తనతో వెళ్ళానో, ఏదైతే కోల్పోయానో, మళ్ళా ఈ పర్సన్తో నాకు ఆ లైఫ్ దొరుకుతుంది. ఏదైతే ఇప్పుడు వరకు జరిగాయో సిచ్యువేషన్స్ అన్ని, అవన్నీ డెడ్ అయిపోయి నా సిచ్యువేషన్స్ అన్నీ రీబర్త్ అయ్యి మళ్ళీ నా సిచ్యువేషన్స్ అన్నీ డెవలప్ అవుతాయి అని చెప్పి గెస్ చేసి మీ దగ్గరికి వచ్చారు. మీ దగ్గరకు వస్తే మీరేం చేశారు, పాపం అమాయకంగా నమ్మేశారు. ఈ పర్సన్ని నమ్మేసి మీరు కూడా ఖచ్చితంగా ఒక హ్యాపీ ఫ్యామిలీ వచ్చేస్తుంది ఈ పర్సన్తో, ఈ పర్సన్ చాలా మంచివారు. ఎందుకంటే మీకు పాస్ట్లో ఈ పర్సన్ ఉన్నట్టు మీకు తెలీదు, పాస్ట్లో ఈ పర్సన్ ఉన్నట్టు, ఈ వన్ ఆఫ్ ద క్వీన్ ఉన్నట్టు మీకు తెలీదు. సో ఈ పర్సన్తో మీరేంటి, అప్పటి వరకు సింగిల్గా చాలా మీ లైఫ్లో ఒక మెచ్యూరిటీగా ఒక మంచి నేమ్తో ఉన్న మీరు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకున్నారు 2 of Cupsతో. సో ఒక్కసారిగా మీ లైఫ్లో టర్నింగ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అది పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఓకే, ఒకసారి షఫుల్ చేసి ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, పాస్ట్లో ఇలా జరిగింది కదా, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఇది చూద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. వచ్చారు, సరే, ఎందుకు వెళ్ళిపోయారు, ఈ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు. ఎస్, చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారండి, చాలా ఎక్స్పెక్టేషన్స్తో. మీరు కూడా చాలా మంచి ఎక్స్పెక్టేషన్సే పెట్టుకున్నారు, అన్నీ మంచి మంచి కార్డ్స్ వస్తున్నాయి. ఇక్కడ స్టార్ట్ అయిందన్నమాట అసలు సమస్య. చూసారా కార్డ్స్ ఎలా వస్తున్నాయా. అగైన్ బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చిందో తెలుసా, టవర్ వచ్చింది. ఇంతకుముందు కూడా టవర్ వచ్చింది, ఇప్పుడు కూడా టవర్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ ఏంటంటే ఎక్కడో టవర్ కార్డ్ వచ్చింది కదా ఇంతకుముందు బాటమ్ ఆఫ్ ద డేక్, అలా టవర్ మూమెంట్తో ఒక్కసారిగా కుప్ప కూలిపోయినట్టుగా అయిపోయి, అలా ఉన్న డిజాస్టర్ అయిపోయింది నా లైఫ్లో, ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చాయి నా లైఫ్లో అని బాధపడుతున్న టైంలో మీరు ఒక స్టార్లా కనిపించారు ఈ పర్సన్కి. స్టార్లా కనిపించి మీరు చాలా అట్రాక్ట్ అయ్యారన్నమాట ఈ పర్సన్కి. సో
అప్పుడే మీ మీద ఫీలింగ్స్ వచ్చాయి. ఇది లవర్స్ కార్డ్ వచ్చింది. లవర్స్ కార్డ్తో ఏంటంటే మీ మీద ఒక మంచి ఫీలింగ్ వచ్చింది, మీతో ఒక మంచి ఫ్యూచర్ కావాలనుకున్నారు. మీరేంటి ఇక్కడ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. సో మీరు కూడా ఈ పర్సన్ని మన లైఫ్లో ఒక మంచి పర్సన్ వచ్చారు, మన లైఫ్ టర్నింగ్ అవుతుంది అని చెప్పి మీరు కూడా ఈ పర్సన్ని నమ్మి మీ లైఫ్లోకి తీసుకున్నారు. చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. అసలు ద స్టార్ వచ్చింది, లవర్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చింది. ఓకే, మీరు ఇలా కనిపించారు, ఒక స్టార్లా కనిపించిన మీరు మీ పర్సన్ ఏదో విధంగా మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తారన్నమాట. మీరు కూడా అది నమ్మితేనే కదా ఇంత డిజాస్టర్ అనేది జరిగింది. మీరు కూడా లవ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమందికి అయితే మ్యారేజ్ కూడా అయ్యింది. చాలామందికి 50% మందికి మ్యారేజ్ అయ్యింది. ఇంకొంతమందికి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. ఓకే, ఎందుకంటే మ్యారేజ్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు మంచి హ్యాపీ లైఫ్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎలా అంటే అంతకుముందు మీ లైఫ్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ లైఫ్లో అంతకుముందు మీ పర్సనల్గా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలామందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్లో ఈ పర్సన్ రావడం వల్ల ఏంటంటే ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారు. ఇంక ఈ పర్సన్తో నేను ఉంటే నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో దాని నుండి నాకు విముక్తి వస్తుంది, నేను అన్నీ మర్చిపోగలుగుతాను, ఈ పర్సన్ నాకు ఒక మంచి హ్యాపీ లైఫ్ ఇస్తారు, నేను నా బాధలన్నీ మర్చిపోయి ఈ పర్సన్తో కొత్త లైఫ్ అనేది కొత్త ప్రపంచం చూస్తాను అని చెప్పి అనుకున్నారు. మీరు అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మీ పర్సన్ కోసం చాలా 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 ఆలోచించారు. మీ పర్సన్ బాగుంటే చాలనుకున్నారు, మీ పర్సన్ కోసమే థింక్ చేశారు. అలా జరుగుతున్న టైంలో ఒక్కసారిగా డిస్టర్బెన్సెస్ రావడం స్టార్ట్ అయింది మీ లైఫ్లో. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు నచ్చడం తగ్గిపోయింది. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. అగైన్ టవర్ మూమెంట్తో ఏం జరుగుతుంది, మీ పర్సన్కి మీ మీద ఫీలింగ్స్ తగ్గుతూ వచ్చాయి. మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ అది మీరు తెలుసుకోలేక ఈ పర్సన్ ఇంకా హ్యాపీ ఫ్యామిలీ అనుకుంటూనే ఉన్నారు. వన్స్ మీకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో మీరు మీ పర్సన్ దగ్గర ఒక టార్గెట్ లాగా అయిపోయినట్టుగా, మీరు ఒక ఆప్షన్ లాగా ఉన్నట్టుగా మీకు అర్థమైందన్నమాట. మీ పర్సన్ మిమ్మల్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే అతని పాస్ట్ లైఫ్ని మర్చిపోవడం కోసం మీ లైఫ్లోకి వచ్చారు. ఎందుకంటే ఆ టైంలో మీరు ఒక స్టార్లో కనిపించారు కరెక్టే, కానీ తర్వాత బాగా బోర్ ఫీల్ అయిపోయారు ఈ పర్సన్. ఎప్పుడైతే బోర్ అయిపోయారో మీరు ఒక ఆప్షన్ లాగా అయిపోయారు ఈ పర్సన్కి అన్నమాట. సో మీ నుండి ఈ పర్సన్ దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు. ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారో మీకు విషయం అర్థమైంది. ఒకప్పుడు మీ పర్సన్ పాస్ట్ లైఫ్లో పాస్ట్ పర్సన్ వెళ్ళిపోతే ఎలా అయితే ఫీల్ అయ్యారో ఇప్పుడు మీరు అలా ఫీల్ అయ్యారన్నమాట. టవర్ మూమెంట్తో ఒక్కసారిగా పైనుంచి కింద పడిపోతున్నట్టుగా, మీ ఆశలన్నీ కోల్పోయినట్టు, సముద్రంలో కలిసిపోయినట్టు మీరు ఇలా ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ వస్తారని చూస్తున్నారు. చూడండి, ఇంకా చాలా ధైర్యంతో ఉన్నారు. ఎప్పటికైనా నా పర్సన్ వస్తారు, నాకు మంచి హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది, నేను వెయిట్ చేస్తాను అని చెప్పి. బట్ ఏంటంటే ఇక్కడ ఒకటండి, మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా స్పై చేస్తున్నారు. సోషల్ మీడియా కానివ్వండి, ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇలా ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తున్నారు. బట్ ఏంటంటే మీరు చాలా మంచి హ్యాపీ ఫ్యామిలీ అయితే ఇచ్చారండి. హ్యాపీ ఫ్యామిలీ ఇస్తానన్న హోప్స్ అయితే ఇచ్చారు. పెళ్ళి కాని వాళ్ళు అయితే చాలా మంచి హోప్స్ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చారు. ఒక్కసారిగా ఏంటంటే డిజాస్టర్ అయిపోయిందన్నమాట. మీరు చాలా 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 ఎక్స్పెక్ట్ చేశారు ఈ పర్సన్ విషయంలో కూడా. మీ పర్సన్ కూడా మీ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేసే వచ్చారు. ఏంటంటే పాస్ట్ లైఫ్ని మర్చిపోవడానికి, మీతో లైఫ్ స్టార్ట్ చేసి పాస్ట్ లైఫ్ని మర్చిపోవడానికి ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చారు. బట్ ఎప్పుడైతే వచ్చారో ఒక్కసారిగా బోర్ ఫీల్ అయ్యి మీరు మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. ఆప్షన్గా పెట్టుకొని ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారన్నమాట ఈ లైఫ్లోకి.
మీ పర్సన్ లైఫ్లోకి మీ తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ పర్సన్కి మీరు కొంచెం నచ్చడం తగ్గారు, మీ మీ మీద ఇంప్రెషన్ అనేది తగ్గుతుంది, అట్రాక్షన్ అనేది తగ్గింది. అలా 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 మీకు ఒక దూరం అనేది మీ మీ లైఫ్లో వచ్చేసింది అన్నమాట. ఓకే, దూరం వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్లీ ఇంకోటి కనిపిస్తుందండి, ఈ పర్సన్ థర్డ్ పార్టీ. ఇప్పుడు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కోసం. ఏదైతే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కోసం పాస్ట్ లైఫ్లో ఒక పర్సన్ని దూరం పెట్టుకున్నారో అదే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కోసం ఇప్పుడు మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారన్నమాట, మిమ్మల్ని వదులుకొని. వాళ్ళ దగ్గర ఉన్న అది ఫినాన్షియల్ అబెండెన్స్ అనేది మీ దగ్గర లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు బోర్ కొట్టడమా, లేకపోతే సారీ నేను ఈ మాట అంటున్నానని, సో ఉన్నది మీనింగ్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు హార్ట్కి తీసుకోదు ఏది కూడా. సో మీరు బోర్ ఫీల్ మిమ్మల్ని బోర్ ఫీల్ అయ్యి ఇంక ఈ పర్సన్తో మనం కంటిన్యూ చేయలేము అన్నట్టుగా వాళ్ళు మీరు విసిగిపోవడం కాదు, వాళ్ళే మీ మీద బోర్ ఫీల్ అయ్యి విసిగిపోయి ఇంక మిమ్మల్ని వద్దనుకొని థర్డ్ పర్సన్ కోసం వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, మీ దగ్గర నుంచి. ఎంత అలా అంటే ఈ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చాలా 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 స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా ఆలోచించారు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఈ పర్సన్ దగ్గరికి వచ్చాము, బట్ ఇప్పుడు వెళ్ళిపోవడం కరెక్టా కాదా అనేది కూడా వీళ్ళు చాలా 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 థింక్ చేశారు. ఎందుకంటే మీరు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ ఇచ్చారు, పెళ్ళి కాని వాళ్ళేమో ఒక మంచి లవ్ లైఫ్ ఇచ్చారు, చాలా ఎఫెక్షన్ ఇచ్చారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్ కోసం, చాలా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి. సో అది కూడా వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు ఒకప్పుడు మీ విషయంలో, మీరు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారో అదంతా కూడా మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయ్యారు. బట్ అవన్నీ గుర్తుండి కూడా మీ పర్సన్ వెళ్ళిపోయారు. బట్ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా ఆలోచించారు, మన కోసం ఈ పర్సన్ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టారు, వెళ్ళిపోవడం కరెక్టా కాదా అని ఆలోచించుకున్నారు. బట్ ఏంటంటే వెళ్ళిపోవడమే కరెక్ట్ అనుకున్నారండి, గంతలు కట్టుకొని మరి వెళ్ళారు ఈ పర్సన్. ఎందుకంటే చూస్తూ చూస్తూ అయితే వెళ్ళలేరు కదా, అంతకి ఇంక లేదు, నాకేం కనిపించట్లా, నేనేం చూడట్లా అన్నట్టుగానే ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు మీ పర్సన్ అనేది చూద్దాం. ఓకే, పాస్ చేస్తానండి, మళ్ళీ షఫిల్ చేయడం అది టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళిపోయిన పర్సన్ మీ దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారు ఇది చూద్దాము. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? 3 of Cups, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు, తర్వాత తెలిసొచ్చిందన్నమాట ఈ పర్సన్కి విషయాలన్నీ కూడా. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 7 of Swords వచ్చింది. మిమ్మల్ని ఎలా అయితే ఆప్షన్ అనుకున్నారో ఈ పర్సన్ దగ్గర, ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర ఆప్షన్ లాగా మిగిలిపోయారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి. ఓకేనా, సో ఈ పర్సన్ మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళారండి, థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు మీ పర్సన్. ఎలా అంటే ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ, పెళ్ళి, పిల్లలు, ఫ్యూచర్ అంతా చాలా 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 ఎక్స్పెక్ట్ చేశారు. చాలా ఎక్స్పెక్ట్ చేసి ఇంకా ఈ థర్డ్ పర్సన్తోనే ఫ్యూచర్ అనుకొని డిసైడ్ అయిపోయి సొసైటీ గురించి ఆలోచించలేదు, మీ గురించి ఆలోచించలేదు, తన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా ఈ పర్సన్తోనే లైఫ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, బట్ ఎన్నాళ్ళు లేదు, కొన్నాళ్ళు మాత్రమే ఈ థర్డ్ పార్టీతో లైఫ్ అనేది హ్యాపీగా జరిగిందన్నమాట. ఇది కొన్నాళ్ళే ఉంది, ఎక్కువ కాలం కూడా పాపం ఈ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఉండలేకపోయారు. ఎందుకంటే థర్డ్ పార్టీ డెవిల్ అన్నమాట, డెవిల్ అని అర్థమైంది, డెవిల్ ఎనర్జీ అని చెప్పి మీ పర్సన్కి క్లియర్గా అర్థమైంది. ఏదైతే కావాలి అని చెప్పి మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో, ఇక్కడ డాలర్ కనిపిస్తుంది చూసారా, డాలర్ కనిపించి, ఆ డాలర్స్ అంటే ఆ మనీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేసే
ఈ థర్డ్ పార్టీ డెవిల్ ఎనర్జీ దగ్గరికి వెళ్ళారు. బట్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా డిజాస్టర్ అయిపోయాయి అన్నమాట. సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ పర్సన్ అనుకున్నట్టుగా జరగలేదు. ప్రతిదానికి లెక్క చెప్పాలి అంటారు కదా. ఫస్ట్లో బాగానే ఉంటుందండి ఏదైనా రిలేషన్ అనేది. తర్వాత మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళ చేతికి లొంగిపోయినప్పుడు మన జుట్టు అంటారు కదా, మన చేతి కీ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంక వాళ్ళు చెప్పినట్టు పడి ఎడవలసిందే. మీ పరిస్థితి అలాగే అయిపోయింది. ఇప్పుడు మొత్తం వీళ్ళ లైఫ్ తీసుకెళ్ళాలి చేతిలో పెట్టేశారు. పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఈ పర్సన్ కంటే హై లెవెల్లో ఉన్నారు ఫినాన్షియల్గా. సో ఎప్పుడైతే వాళ్ళు హై లెవెల్లో ఉన్నారో కొన్నాళ్ళు బాగానే మెయింటైన్ చేశారు హ్యాపీ ఫ్యామిలీ అనేది. కొన్నాళ్ళు మాత్రమే హ్యాపీ ఫ్యామిలీ అనేది మెయింటైన్ చేశారు. తర్వాత ఈ డెవిల్ ఎనర్జీతో వాళ్ళు ఓపెన్ అయిపోయారు. ఫినాన్షియల్గా ఈ పర్సన్ని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం, లిమిట్స్ పెట్టడం, కంట్రోల్ చేయడం, గ్రిప్లో పెట్టుకొని అదుపు చేయాలనుకోవడం, ఇవన్నీ చేశారు. అప్పుడు అర్థమైంది ఈ పర్సన్కి బర్డెన్ స్టార్ట్ అయిందన్నమాట. ఏదో ఊహించుకొని వస్తే ఏదో జరిగింది అంటారు కదా, ఉన్నది పోయింది సంథింగ్. కొన్ని మనం చెప్పుకోకూడదు, సామెతలు చెప్పుకోవడానికి బాగుండదు. నాకు ఎందుకు ఇది ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట, బట్ నేను చెప్పలేకపోతున్నాను. సో అలా ఫీల్ అవుతున్నారన్నమాట. ఎంత బర్డెన్గా ఈ మనిషి పైకి ఎక్కుతున్నారో చూడండి. అలా అయిపోయిందన్నమాట. సో ఏదో ఊహించి వస్తే ఇంకేదో జరిగిపోయింది నా లైఫ్లో, నేను ఎందుకు నా లైఫ్ని ఇలా నాశనం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, పాస్ట్లో ఏదో జరిగిపోయింది, సరే ఇప్పుడు నా పర్సన్ వచ్చారు కదా నేను హ్యాపీగా ఉందాం అనుకుంటే మళ్ళా నేను ఇలా తప్పు పని చేసి ఈ పర్సన్ని నమ్మేశాను. ఈ డెవిల్ ఎనర్జీని, థర్డ్ పార్టీని నమ్మేశాను. ఎందుకు? ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ నేను బాగా సెటిల్ అవ్వచ్చు అని ఆశపడి. బట్ ఇప్పుడేంటి, నేను ఒళ్ళంతా బరువు పెట్టేసుకున్నాను, మొయ్యలేని బరువు ఇప్పుడు ఎందుకు పెట్టేసుకున్నాను ఇలాగా అని చెప్పి. ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర నుంచి రాలేని సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే లొంగిపోయారు కదా, పూర్తిగా లొంగిపోయారు, అక్కడి నుంచి రాలేని సిచ్యువేషన్ అన్నమాట. సో ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ ఆప్షన్ లాగా అయిపోయారు. చూడండి, ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. ఇక్కడ డెత్ అంటే రీబర్త్ అవ్వలేని సిచ్యువేషన్ అన్నమాట. రీబర్త్ అవ్వలేని సిచ్యువేషన్ అయిపోయింది ఈ పర్సన్ పరిస్థితి. సో అందుకే ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు, ఎలా అయినా మీ దగ్గరికి రావాలని చెప్పి ఆలోచిస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ టవర్ కార్డు, మళ్ళీ టవర్ కార్డు థర్డ్ టవర్ కార్డు మనం థర్డ్ టైం చూస్తున్నాము. సో మళ్ళా ఒక ఆప్షన్ లాగా అయిపోయి ఏమి చేయలేని సిచ్యువేషన్లో మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు. మరి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, ఎందుకంటే చేసిన తప్పు అలాంటిది. మీ దగ్గరికి ఏం మొహం పెట్టుకుని వస్తారు? రాలేకపోతున్నారు. ఏం సమాధానం చెప్పుకుంటారు? ఏమి చెప్పుకోలేకపోతున్నారు. అందుకే ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నమాట. ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషను. ఇప్పుడు మళ్ళా ఈ పర్సన్కి ఫస్ట్ పర్సన్తో ఎలా అయితే టవర్ మూమెంట్ జరిగిందో, ఒక్కసారిగా డిజాస్టర్ అయిపోయిందో లైఫ్ అంతా, ఇప్పుడు మళ్ళా సెకండ్ టైము థర్డ్ పార్టీ దగ్గర అదే టవర్ మూమెంట్ జరిగిందన్నమాట. పైనుంచి ఒక్కసారిగా పడిపోయి ఎందుకు ఏమీ గతి లేని సిచ్యువేషన్లో, ఎవ్వరు పట్టించుకోలేని సిచ్యువేషన్లో ఉండిపోయారు. ఎందుకంటే 1, 2, 3 జరిగాయి ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో. దట్టు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు, మీకు మొహం చూపించలేరు, ఈ సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకునే సిచ్యువేషన్స్ ఏమీ కాదు కదా, అంత మంచి విషయాలు ఏం కాదు కదా అందరికీ చెప్పుకొని నా బాధ ఇది అని చెప్పి. ఎందుకంటే ఎవరికి చెప్పుకున్నా కూడా ఈ పర్సన్ని తప్పు పడతారు. నువ్వు చేసిన తప్పులు అలాంటివి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరిగింది నీ లైఫ్లో, అయినా సరే నీకు బుద్ధి రాలేదు అంటారు. అంతే కదా, ఎవరు మాత్రం సపోర్ట్ చేస్తారు చెప్పండి? లేదు నువ్వు మళ్ళీ థర్డ్ పర్సన్ వెతుక్కో, ఫోర్త్ పర్సన్ వెతుక్కో అని ఎవరు సపోర్ట్ చెయ్యరు కదా. సో ఇప్పుడు అదే ఎవరికి చెప్పుకోలేక, మీ దగ్గరికి రాలేక నరకం చూస్తున్నారన్నమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు అనేది చూద్దాం. ఓకే, లాస్ట్లో 3 కార్డ్స్ తీసుకొని ఏం చేసేద్దామండి.
సింపుల్గా నేను 3 కార్డ్స్ మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడు ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఎస్, డన్, వెరీ గుడ్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు మీ పర్సన్కి ఒక మదర్ లవ్ అనేది ఇచ్చారండి. ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది, నా పర్సన్ నన్ను ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా చూశారు, నేను అది మిస్యూజ్ చేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయాను, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూసారా ఈ కార్డు ఎలా వచ్చిందో? సో ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెప్పి మళ్ళీ నా పర్సన్ని నమ్మించాలి, ఏం చేస్తే నా పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి తలపట్టు కూర్చున్నారన్నమాట. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీ పర్సన్ సిచ్యువేషన్. బట్ మీరు చాలా గ్రేట్ అండి. ఇక్కడ మేల్ ఫీమేల్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని చెప్పి అమ్మాయిలు మాత్రమే కాదు, మేల్ ఫీమేల్ ఎవరైనా ఒక అబ్బాయి కూడా ఒక మదర్ లాగా లవ్ చేస్తారండి ఖచ్చితంగా. ఒక అమ్మాయి మాత్రమే కాదు ఒక లవ్ ఎనర్జీ ఇచ్చేది, ఒక అబ్బాయి కూడా తన వైఫ్ని కానీ తన గర్ల్ ఫ్రెండ్ని కానీ ఒక మదర్ లాగా లవ్ చేసే అబ్బాయిలు చాలామంది ఉన్నారు, అమ్మాయిలు మాత్రమే కాదు. సో ఇక్కడ మీరు మీ పర్సన్ని ఒక మదర్ లాగా లవ్ చేశారు, మదర్ లాగా చూసుకున్నారు, మదర్ లాగా ట్రీట్ చేసుకున్నారు. సో ఫైనల్గా ఏంటంటే వీళ్ళకి తెలిసొచ్చింది చేసిన తప్పేంటి అని తెలిసొచ్చిందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది టర్న్ అవుతుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి అవుతుంది. మీ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. రీకన్సిలేషన్ అయిన తర్వాత మీకంటూ ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది. బట్ ఏంటంటే దీనికి కొంచెం టైం పడుతుంది. ఎస్, ద సన్ టైం పడుతుందండి, బట్ ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకేనా? బట్ ఏంటంటే దీనికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఈ పర్సన్ చాలా స్లో ఎనర్జీ రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ పర్సన్కి ఇప్పుడు ధైర్యం లేదు, దూరం నుంచి అలా చూస్తూ ఉండిపోతున్నారు. మీ దగ్గరికి రావడం కోసం దూరం నుంచి అలా చూస్తూనే ఉండిపోతున్నారన్నమాట. దగ్గరికి వచ్చేంత ధైర్యం లేదు. వచ్చి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మీకు? నేను తప్పు చేసా, నేను మళ్ళీ ఇంకా అలా చెయ్యనులే, నీతో మంచిగా ఉంటానులే అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు నమ్ముతారా? మీరు నమ్మరు కదా. అందుకే మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ అట్లా ఉండిపోతున్నారు. సో ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా ఉంది. సో స్లో మూమెంట్ అన్నమాట, ఇంత స్లో ఉంది. సో ఖచ్చితంగా లేట్ అయినా కూడా మీ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. రీకన్సిలేషన్ అయిన తర్వాత మీకంటూ ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అయితే వస్తుందండి. సో ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇదన్నమాట సిచ్యువేషన్. సో మీరు ఏదైతే మదర్ ఎనర్జీలో ఉన్నారో అలానే ఉండండి. మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ మీ పర్సన్తో వస్తుంది. మీరు ఏదైతే ఊహించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో కొంచెం లేట్ అనేది కొంచెం ఉంది. సో ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కదా, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. ఈ సిచ్యువేషన్లో వెయిటింగ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. సో కొన్నాళ్ళు వెయిట్ చేయండి, మీకు ఖచ్చితంగా మీ పర్సన్తో రీయూనియన్ అనేది జరుగుతుంది, హ్యాపీ ఫ్యామిలీ అనేది వస్తుంది. మీరు నాకు చెప్తారు కూడా. ఓకే, సో ఇదండి ఈరోజు రీడింగ్. సో ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి మీకు రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ఏంజల్ గైడెన్స్ కూడా చూడాలనిపిస్తుంది నాకు. సింగిల్ కార్డ్తో తీసుకుందాం. ఓకే, ట్రస్ట్. ఓకే, ట్రస్ట్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి రిమైన్ పాజిటివ్ వచ్చింది. సో ట్రస్ట్ చేయండి, యూనివర్స్ని నమ్మండి, ఏంజల్స్ని నమ్మండి, మీ యాన్సిస్టర్స్ని, మీ పూర్వీకుల్ని తలుచుకోండి, మీ పితృదేవతల్ని తలుచుకోండి, వాళ్ళని బ్లెస్ చేయమని అడగండి. ఓకేనా? వాళ్ళకి ప్రేయర్ చేయండి. నా సిచ్యువేషన్ మళ్ళీ ఇంతకు ముందులా అవ్వాలి, నాకు మంచి హ్యాపీ ఫ్యామిలీ రావాలి, నేను ఏదైతే మిస్ అయ్యానో అది మళ్ళీ నాకు రావాలి, నేను ఏదైతే కోల్పోయానో అది జరగాలి, నేను ఏదైతే అవమానాలు ఫేస్ చేశానో అవన్నీ క్లియర్ అయ్యి నాకు మళ్ళీ ఒక మంచి నేమ్ రావాలి, సొసైటీలో నేనంటూ ఒకటి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి మీ యాన్సిస్టర్స్ని, మీ ఏంజల్స్ని, యూనివర్స్ని బ్లెస్ చేయమని ప్రే చేసుకోండి. ఓకేనా? సో ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. చాలా మంచి పాజిటివ్ రీడింగ్ వచ్చింది, ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి. ఓకే, క్లైమ్ చేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా మీకు వెళ్తుందన్నమాట. సో ఈరోజు మన అఫర్మేషన్, ఐ లవ్ మై సెల్ఫ్.
ఓకే, ఈరోజు మన అఫర్మేషన్ ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పి కమెంట్ చేసి ఐ క్లైమ్ దిస్ రీడింగ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి కమెంట్ చేయండి. ఓకేనా? సో ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా మీకు అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నాకు మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ అఫర్మ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఐ లవ్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐ క్లైమ్ దిస్ రీడింగ్, గ్రాటిట్యూడ్ అని చెప్పి కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.